తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వచ్చేసి కర్నూలు డిస్టిక్ డోన్ మండలం నక్కలవాగుపల్లి గ్రామంలో ఉన్నాం. నక్కలవాగుపల్లిలో గ్రామ రైతు వచ్చేసి టమాటాను సాగు చేసుకుంటున్నాడు. ఆ టమాటా గురించి పూర్తిగా అంటే ఎటువంటి నార తెచ్చుకున్నాడు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్నిసార్లు క్రాప్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే సార్. ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు కంబయ్య. కంబయ్య. ఈ టమాటా సాగు ఏది రకం ఏది? ఇది రకం సాహితీ రకం నాటినాము. ఇది సాహితీ రకం. దాని గురించి పూర్తి ఏమన్నా నెంబర్లు ఏమన్నా ఐడియా ఉందా? కోడ్ సాహితీ ఎక్కడ తెచ్చుకున్నారు నారా? పేపలి నర్సరీలలో. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు కావాలా? ఎకరాకి వచ్చేసి 15,000 నుంచి దగ్గర నాటుకుంటే 15,000, ఇంకా ఎక్కువ నాటుకుంటే 15,000. 15,000 మొక్కలు. 15,000 నుంచి 18,000 వరకు నాటుకుంటాం. అంటే మొక్కకి ఎంత డిస్టెన్స్ ఇచ్చినారు? అడుగు ఉంది. ఇట్లా అడుగు, ఇట్లా మామూలుగా పత్తి గుంటికి ఎంతనా? ఇట్లా 2 అడుగులు. ఇట్లా 2 అడుగులు, ఇట్లా అడుగు. 4 అడుగులు నాటుకుంటే బాగుంటుంది. కాకపోతే మా వాతావరణం బట్టి మేము ఇట్లా నాటుకున్నాం. ఎక్కువలో ఎక్కువ అంటే ఎన్ని మొక్కలు నాటాలా? తక్కువలో తక్కువ అంటే ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కువలో అంటే 20,000 నాటితే ఎక్కువ. మామూలు యావరేజ్ అంటే 15,000. సరే, దీంట్లో ముఖ్యంగా ఈ సీడ్ నువ్వు ఎంచుకున్న సీడ్లో మొట్టమొదటిగా వచ్చే తెగులు సమస్య? తెగులు అంటూ ఇది ఎక్కువ మచ్చ వస్తుంది. ఎక్కువ మచ్చ తెగులే. మచ్చనే ఇంకా కాయకి వచ్చేసి కాయకి వస్తుంది మచ్చ. ఫస్ట్ దఫా ఎప్పుడు స్ప్రే చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ దఫా అంటే ఇంకా నాటినాక 25 రోజులకే చేసుకోవాలి. 25 రోజులు. ఒక విషయం, నార ఎన్ని రోజులది? నార 25 రోజులది. నార 25 రోజులది. 25 రోజులు ఎన్ని రోజులు తెలియదు, 25 రోజులు అంటారు. మీకు చెప్పడం 25 రోజులు నార అని చెప్తారు. అంతే. 25 రోజుల తర్వాత తెచ్చి ఇక్కడ నాటుకోవడం జరుగుతుంది కదా. అంతే. ఫస్ట్ స్పేర్ ఎప్పుడు కొట్టుకుంటారా, ఎన్ని రోజులకు కొట్టుకుంటారు? మేము నాటినాక 15 రోజులకి నాటుతాం. కొట్టాలా అటు ఇట్లో 20 రోజులు కొట్టేస్తాం. అటు ఇటు ఒక రోజు అటు ఇటు. సరే, ఫస్ట్ దఫా ఎప్పుడు వేసుకోవాలి ఫర్టిలైజర్? అదే అప్పుడే వేసుకోవాలి. ఫర్టిలైజర్ కూడా అప్పుడు వేసుకోవాలా. మొదటి క్రాప్ ఎన్ని నెలలకు వస్తుంది? మరి క్రాప్ అంటే 65 నుంచి 70 రోజుల్లో మనకి చేతికి వస్తుంది. చేతికి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక ఒక ఎకరా, ఇప్పుడు ఆడ దగ్గర వేసినారా? ఇది ఎకరా ఉంది. ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు ఒక క్రాప్కి? ఇది ఎకరాకంటే చెట్టు బాగా గ్రోత్ వచ్చి పెరుగుదల అయితే 100 బాక్సుల వరకు వస్తుంది. 100 బాక్సుల వరకు. అప్పుడు బాక్స్ ఎంత పోతుంది మనకి? బాక్స్ ప్రస్తుతానికి కాలం బట్టి. మనం ముఖ్యంగా దీన్ని దేనికి బేస్ చేసుకొని వేసుకోవాలంటే లేదంటే ఇప్పుడు మనం వేసుకునేది ఇప్పుడు ఒక తోటలు లేదండి, సీజన్ వర్షాలు చెత్తిపోతే రేట్లు వస్తాయనే మూమెంట్లో వేసుకోవాలా. అట్లా మామూలు టైంలో సాధ్యమైన దానికి అయితే ఎప్పుడు వేసుకున్నా నిత్య అవసర వస్తువు కాబట్టి అందులో కొంచెం క్వాలిటీ కాయ, సాహితీ కాయ, మార్కెట్ క్వాలిటీ కాయ అనేది రేటు సాహో తర్వాత సాహితీ. దీనికి ఏం తేడా? సాహితీకి మామూలు కాయలకి దీనికి మామూలు కాయ నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ సాయి షైనింగ్ ఉంటుంది బాగా. దీనికి ఫర్టిలైజర్ ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది? ఫర్టిలైజర్ వచ్చేసి ఎన్నిసార్లు వేయాల్సి వస్తుంది భూమిలో? 2 సార్లు వేసుకొని డ్రిప్ మందు వదులుకుంటే చాలు. డ్రిప్ మందు. దీంట్లో డ్రిప్లో మీరు ఏమేమి వదులుతారు? ఈ మొక్క 3 19 తీస్తాము. దాంట్లోనే వేసుకోవచ్చు. డ్రిప్లోనే వేసుకోవచ్చు. మొత్తానికి అయితే మొక్క ఒక ఎకరానికి వచ్చేసి 18,000 మొక్కలు. 18,000. దీని పంట ముగిసిపోయే కాలం ఎన్ని రోజులు? పంట అంటూ దీనికంటూ కొంచెం బాగా పెట్టుకుంటే 75 రోజులు స్టార్ట్ అవుతుంది కదా. ఒక 3 నెలల దాకా అట్లే కాసుకుంటున్నాం. ఎన్ని క్రాప్లు వస్తుంది? ఎన్ని తెంపులు పడతాయి? తెంపులు అంటావా? తెంపులు వచ్చేసి 15 తెంపులు పడుతుంది. 15 తెంపులు పడుతుంది. 15 తెంపులు అంటే మొత్తం మీద మీకు ఫస్ట్ లో ఒకటి వచ్చే లాస్ట్ ఒకటి రాదు కదా. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా వస్తుంది. తక్కువ రావచ్చు. లాస్ట్ లోపల పంట ముగిసిపోయింది అనుకున్న లోపల ఎన్ని క్వింటాలు రావచ్చు? సుమారుగా వస్తుంది. అంత దాని గురించి అయితే ఐడియా లేదు కానీ బాక్స్ల ప్రకారం అయితే చెప్పగలం. బాక్స్ల ప్రకారం క్వింటాల ప్రకారం ఎత్తాం కదా మార్కెట్ కి. సరే, ఫర్టిలైజర్ కి ఎంత ఖర్చు అయితే లాస్ట్ మొదటి నుంచి ఫినిషింగ్ అయ్యే లోపల? ఫర్టిలైజర్ అంటూ ఒక 10,000. మందులు ఫర్టిలైజర్, స్ప్రే మందులు వచ్చేసి ఒక 15,000 దాకా అవుతుంది. స్ప్రే మందులకే ఎక్కువ ఖర్చు ఎక్కువ వస్తుంది. మరి టమాటా సాగు చేస్తున్నటువంటి రైతులకు మీరు ఏమైనా సలహా చెప్పగలుగుతారా? వాళ్ళు మార్కెట్లు బట్టి నాటుకోవాలా, ఏ టైంలో ఎట్టా. దీన్ని సాగు చేసుకునే రైతులకు అంటే దిగుబడి ఎట్లా చేసుకోవాలా ఏం కథ అనేది కొంతమందికి అవగాహన ఏం లేకుంటుంది. ఇప్పుడు నేనున్నా, నాకైతే దీని గురించి ఏం పూర్తిగా ఏం తెలియదు. నేను మీ నుండి తెలుసుకొని మిగతా వాళ్ళకి తెలియజేయడం. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటున్నా ఏం లేదు, బాగానే ఉంటుంది నాటుకుంటే. కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది. టమాటా అయితే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ వర్కే.
మొబైల్ హీట్ అవ్వడం వల్ల పూర్తి వీడియో చేయలేకపోయాము, క్షమించండి.